చిలకలూరిపేట మండలం దండముడి గ్రామం వద్ద ముంపుకు గురైన కరకట్టను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. విజయవాడను వరదలు ముంచెత్తటానికి బుడమేరు కారణమైతే చిలకలూరిపేటలో మాత్రం గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు ఓగేరు వాగును ఆక్రమించటమేనని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. గత జగన్ ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న వానలకు కూడా వరదలు ముంచెత్తుతున్నాయని తెలిపారు. దండముడిలో వైకాపా వారు ఓగేరు వాగును ఆక్రమించడం వల్ల కరకట్ట తెగి రైతు పొలం కోతకు గురైందని అన్నారు. దీనికి అంచనా వేయించి కరకట్ట మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు అప్పచెప్పాయని అన్నారు. ఈ సంక్షోభం నుండి ఆంధ్రప్రదేశ్ను బయటపడేయటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని కోరారు. వ్యవస్థకి నిధులు కేటాయించకపోవటం, జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళు కూడా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా సాగర కాలువలు కానీ, కెనాల్స్ కానీ, కాలువలు కానీ అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి కాబడటమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపాటి వర్షానికి కూడా నీట మునిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి, కెనాల్స్ అన్నీ మెరుగుపరచడానికి కేంద్రం కూడా నిధులు కేటాయిస్తే తప్ప ఈ యొక్క సంక్షోభం, ఈ యొక్క ఏదైతే వరద ముంపు గురి కాబడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్రం డ్రైనేజ్ వ్యవస్థకి పూర్తిగా నిధులు కేటాయించాలి. అప్పుడే ఈ డ్రైనేజ్ చిన్నపాటి వర్షానికి కూడా ప్రజలు, రైతులు నష్టపోకుండా, పేదవాళ్ళు నీట మునిగేటువంటి కాలనీల్లో ఉండేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే